హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మరి నా వీడియోస్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈరోజు మనం నేర్చుకునే మంచి మాట స్మైల్, నవ్వండి. మరి ఈ రోజుల్లో ఎవ్వరి ముఖంలో కూడా నవ్వు కనిపించట్లేదు. మనం నవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. చిన్న చిరునవ్వుతో మనం ఉన్నప్పుడు ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు నిజమే. మరి మన యొక్క ఒత్తిడిని బట్టి, మన యొక్క బిజీ షెడ్యూల్ని బట్టి మనం ఏంటంటే కోపంగా వెళ్ళిపోతుంటున్నాం. ఎవ్వరి మొక్కలు కూడా నవ్వు కనిపించట్లేదండి. మనం నవ్వుతా ఉండడం బట్టి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే కోపంగా ఉండడం బట్టి బీపీ మరి పెరిగిపోతుంది, మందులు వాడాలి. దాన్ని బట్టి ఇంకా మెడిసిన్ తీసుకోవడం ద్వారా ఇంకా మనకు అనారోగ్యం అనేది పెరిగిపోతుంది. అదే ఒక్కసారి కొంచెం ముఖంలో చిరునవ్వు అలవాటు చేసుకుంటా ఉన్నాం అనుకోండి, కొంచెం మన యొక్క కోపం తగ్గుతూ ఉంటుంది. మెడిసిన్ మరి మంచి మెడిసిన్ నవ్వు అనేది మనం చెప్పొచ్చు. కొంచెంగా మరి బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతూ ఉంటుంది. అంతే కదండి. రోజు నవ్వుతూ ఉండడం బట్టి ఏంటంటే మనశ్శాంతి ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా మరి డెవలప్ అవుతుంది. ఎందుకంటే టెన్షన్లో తలనొప్పి వచ్చేస్తుంది, ఏ పని చేయడం. చిరునవ్వుతో ఉన్నాం అనుకోండి, మరి తక్కువ టైంలో ఎక్కువ పని చేయొచ్చు. అదే కోపంతో ఉన్నాం అనుకోండి, చేద్దామని చూస్తుంటాం, మళ్ళీ అది డబుల్ పని అవుతుంటాం, మళ్ళీ ప్రారంభిస్తుంటాం. ఇలా ఉంటుంది. మరి చిరునవ్వు కొంచెం ముఖం మీద ఉందనుకోండి, మరి ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన లేదు, ఎటువంటి క్రీములు రాస్తుంది. ఆ చిన్న చిరునవ్వు చాలా అందాన్ని తెస్తుంది. అంతేకాదు బయటకు వెళ్తున్నప్పుడు మన చిరునవ్వుతో ఉన్నాం అనుకోండి, మనం చూసినప్పుడు ఎవరైనా మనతో మాట్లాడడానికి ముందుకు వస్తారు. కోపంగా ఉన్నాం అనుకోండి, అమ్మో ఈమె ఎలాగా రెస్పాండ్ అవుతుందో, ఇతను ఎలాగా రెస్పాండ్ అవుతాడో అని చెప్పి మన దగ్గరికి ఎవ్వరు రావడానికి, మాట్లాడడానికి ఇష్టపడరు. అంతేకాదు ఎవరైనా చెప్తున్నప్పుడు మన చిరునవ్వుతో చూస్తున్నాం అనుకుంటే వాళ్ళు చెప్పడానికి చాలా ఇష్టపడతారు. గౌరవం అనేది కూడా చాలా మరి పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరితో మరి మనం మాట్లాడాలనుకుంటే మన చుట్టూ కూడా మనకు బంధాలు తప్పనిసరి అండి. కాబట్టి మన చుట్టూ మరి ఎప్పుడు అందరూ ప్రేమించే వాళ్ళు ఉండాలి అంటే మంచి చిట్కా ఏంటంటే చిరునవ్వు మనం అలవాటు చేసుకోవాలి. అంతే కదండి. చిరునవ్వుతో ఉన్నప్పుడు మనం దేన్నైనా కూడా జయించగలుగుతాం చిరునవ్వుతో. కాబట్టి ఏంటంటే అంతేకాదండి, మరి శత్రువు మనకి ఎంత అపాయం కలిగించినా, గాయపరిచే మాట్లాడుతున్నా, బాధ పెడుతున్నా, చిరునవ్వుతో మనం చూసామనుకోండి, లోపల ఎంత హృదయంలో బాధ ఉండొచ్చు, చిరునవ్వుతో ఉన్నాం అనుకోండి, వాడి మీదే కోపం వస్తుంది, కోపం తగ్గిపోద్ది. ఎందుకంటే ఎంత బాధ పెడుతున్నా, ఎన్ని మాట్లాడుతున్నా, చిరునవ్వుతో నా ఫేస్ చూసి తనలో ఉన్న కోపం కొంచెంగా తగ్గిపోతుంది. ఎందుకంటే తన కోపమే తనకి ఆరోగ్యం కోల్పోతుంది. అనవసరంగా నేను ఎందుకు ఎలా అయిపోతుంది, తను అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి మన మీద కోపపడడం మానేస్తారు. అలా శత్రులు కూడా మనకు మిత్రులయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. నవ్వడానికి డబ్బులేమి ఖర్చు పెట్టాల్సిన ముఖమే చిన్న చిరునవ్వు ఉంటే చాలా ఎక్కడికి వెళ్ళినా మనం జయించవచ్చు. ఈ చిరునవ్వు ఏంటంటే ప్రపంచమంతా మరి యొక్క ప్రపంచమంతా ఉండే విశ్వ భాషగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఏ భాష మాట్లాడే వాళ్ళకన్నా నవ్వు ఒకటే అండి. దీనికి భాష లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న లాంగ్వేజ్ చిన్న చిరునవ్వు నవ్వు అనుకోండి, అక్కడ చిన్న రిలేషన్ అనేది మనకు ఏర్పడుతుంది, స్నేహభావం అనేది ఏర్పడుతుంది. స్నేహంగా వెళ్ళినప్పుడు మాత్రం మనం దేన్నైనా సాధించగలము, గెలిచి రాగలము, మన ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది, మనశ్శాంతిగా ఉంటాం మనం. మరి కాబట్టి విజయం మన సొంతం కావాలంటే మనకు అన్ని బంధాలు మనతో ఎల్లప్పుడూ మనం మరి కంటిన్యూ చేయాలి అంటే, మనం మనశ్శాంతిగా ఉండాలంటే చిన్న చిరునవ్వు, మనం అందంగా ఉండాలంటే ఖచ్చితంగా మన ముఖం మీద చిరునవ్వు పోకుండా మనం ప్రయత్నం చేద్దామండి. ఫ్రెండ్స్, ఈ మాట మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మరి ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారు కదా. మరి తప్పక మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. తెలియపరిచినందుకు వందనాలు. అలాగే మరి తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి కంకిపాటి శ్రీను గారు థ్యాంక్స్ అండి, కామెంట్ రూపం తెలియపరుస్తారు. మరి జాన్ గారు, అలాగే ఉషా సత్యబాబు గారు, మీ అందరికీ చక్క విజయకుమార్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.
రేపు మరొక మంచి మాటతో రేపు మరలా మనం కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.